బీజేపీపై పోరాడడానికే బీఆర్ఎస్ ఏర్పాటు చేశానని కేసీఆర్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు. బీజేపీతో డూప్ ఫైట్ చేయడానికి కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని విమర్శించారు. కేసీఆర్ను దేశం పిలుస్తోందంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు విహెచ్. రాష్ట్రంలో ఏం చేయని కేసీఆర్ దేశంలో ఏదో చేస్తారంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి చెప్తే వాళ్ళకి సంఖ్యలు చేసినావు. ఏంది నీ ఆలోచన నాకు అర్థం కాదు. ఏమనంటే నీ అందరినీ కూర్చోబెట్టుకొని నేను పార్టీ పెడతాంటే ఎట్లన్నా వాళ్ళు భజన చేస్తారు. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి, ఆయనతో మీకు పనులు కావాలి. ఏ రాష్ట్రంలో అడిగినరా బాబు నిన్ను? ఆయన పిలుస్తుందంట, దేశం పిలుస్తుందంట. ఎవరు ఏ రాష్ట్రం కూడా పిలిచినో నాకు ఒక్కరిని చూపించు, ఎక్కడ చూపించు. నిన్న మీటింగ్ పెడితే ఎవరో అందరిని పిలిచినావు, రైతు సదస్సు పెట్టినావు, ఇంత పెద్ద సదస్సు పెట్టినావు. కానీ రాష్ట్రం రైతుకు ఒక పైసా సచ్చినోళ్లకు అని నేను అడుగుతున్నా. పెడితే పెట్టుకో, కానీ దీనివల్ల మా ఆస్పిరేషన్ ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. తెలంగాణకి ఇచ్చినటువంటి ఏదైతే అవి కూడా పూర్తి కాలే. ఇప్పుడు ఏదో నిరుద్యోగ సమస్య అని ఏదో నోటిఫికేషన్ తీస్తున్నావు. ఇప్పటికన్నా నువ్వు ఆలోచన చేయి. నీ ఆలోచన వేరే తీరున్నది నాకు తెలుసు. నువ్వు అక్కడ పోయి దేశం మొత్తంలో తిరుగుతా, ఇక్కడ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయడం చేస్తున్నానే అందరికి అర్థమైంది. జనం అంటున్నా భయ మేమన్నా నేను అడిగిన మాకు తెలుసా ఆయన ఏం చేస్తాడా, ఈయన ఎవరు గుర్తుపట్టాలి అదే అంటున్నాడు. ఆయన తెలంగాణ మూవ్మెంట్ ఇట్లనే అన్నారు కానీ ఆయననే అంటారు.